మతం మారిన తర్వాత ఖచ్చితంగా సున్నతి చేయించుకోవాలట. చేసుకున్నారో లేదో నాకు తెలియదు. గతంలో నా ఇంటర్వ్యూలో వచ్చినటువంటి బ్రదర్ సిరాజ్ గారు అసలు నేను అన్నాను సున్నతి చేయించుకోవచ్చు, చేయించుకోకపోవచ్చు అన్నాడు. కానీ అసలు మీరు చేయించుకున్నారా లేదా అనే ప్రశ్న నేను అడగలేకపోయాను నేను ఆయన. చూడండి, అది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం అయి ఉండొచ్చు. ఇక్కడ సున్నతి గురించి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ సున్నతి అనేది ఏంటిది అంటే ఇబ్రాహిం అనే ప్రవక్త యొక్క సాంప్రదాయం అని చెప్తారు. ఓకేనా? అసలు ఇది ఎందుకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఎందుకు సున్నతి పెట్టుకోవాలని చెప్పాడు? సేమ్ అబ్రహమే కదా, అబ్రహం, బైబిల్లో అబ్రహం యొక్క సాంప్రదాయము. అయితే ఎందుకని ఈ సున్నతి పాటించమని చెప్పాడు అంటే పురుషాంగం ఏదైతే ఉందో పురుషాంగానికి ముందు ఏదైతే చర్మం ఉంటుందో ఎక్స్ట్రా చర్మం వల్ల పరిశుభ్రత మెయింటైన్ అవ్వడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పరిశుభ్రత మెయింటైన్ చేయడం కోసము ఆ ముందు చర్మంగా ఏదైతుందో దాన్ని తీసేయడం వల్ల పరిశుభ్రత ఎక్కువగా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని పరిశుభ్రంగా ఉండడం కోసం ఈ విధంగా ఉండమని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి వచ్చిన ప్రతి ప్రవక్త అనుచర సమాజం అందరూ కూడా సున్నతి చేయించుకుంటూ వస్తున్నారు. యూదులు సున్నతి చేయించుకుంటారు, క్రైస్తవులు సున్నతి చేయించుకుంటారు, ముస్లింలు సున్నతి చేయించుకుంటారు. ఓకేనా? ఇప్పుడు చేయించుకోవట్లేదేమో. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ సున్నతి యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రవక్తల సాంప్రదాయము. అసలు ఎందుకు చేయించుకోవాలి అంటే పరిశుభ్రత కోసమే.